అన్నా, దీపక్ అన్న మనకు అబద్ధం చెప్పాడన్నా. అమ్మాయి అన్నాడు. ఇదేమో అనకొండంత బరువు ఉంది. అన్నా, దీపక్ అన్నకు ఒకసారి ఫోన్ చేద్దామన్నా. అంటే వీళ్ళు దీపక్ పంపించిన మనుషులా? మందరం అనుకుని నన్ను కిడ్నాప్ చేశారా వీళ్ళు? ఒరే, నేను వాడు అమ్మన్రా, నన్ను వదలండ్రా. ఫోన్ చేయడం ఎందుకురా? చంపేయమన్నాడు కదా. లేదన్నా, ఒకసారి చెప్దామన్నా. అరే, నెట్వర్క్ లేదన్నా. సరేరా, నువ్వు వెళ్ళి పెట్రోల్ తీసుకురా. సరే. సచ్చినోళ్ళారా, మందరాన్ని తీసుకురమ్మంటే నన్ను తీసుకొచ్చారేంట్రా? మీరిప్పటికీ మారలేదా? ఒక మనిషిని చంపాలన్న ఆలోచన అసలు మీకు ఎలా వస్తుంది? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దానికి నిదర్శనం ఇదే. నువ్వు మందారాన్ని చంపాలనుకున్నావు, కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని శిక్షించాడు. ఇప్పటికైనా మారతావనే ఆ భగవంతుడు నిన్ను కాపాడడానికి నన్ను పంపించాడు. నువ్వని తెలియక మంటలార్పాను, కానీ నువ్వే అని తెలుసుంటే మొత్తం కాలి బూడిదయ్యే వరకు ఇక్కడే కాపలా ఉండేవాణ్ణి. నన్ను క్షమించండి. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఇక మీదట బుద్ధిగా ఉంటాను. నీలాంటి పాపిష్టి వాళ్ళు మారతారన్న ఆశ ఆ దేవుడికుందేమో, కానీ నాకు మాత్రం లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చెయ్యాలనుకున్నా అది నీకే ఎదురవుతుంది. నేను రావడం 2 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే నీ బతుకు బూడిద పాలయ్యింది. వెళ్ళి మనిషిలాగా బ్రతుకు, మానవ మృగంలాగా కాదు. ఏమా, కనిపించిందా? లేదు నాన్న. దీపక్, అమ్మ కనిపించిందా? లేదు మా, కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్క, మమ్మీ, ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ? ఈ గాయాలేంటక్క? ఎక్కడికి వెళ్ళిపోయావు? అటువైపు గుడి దగ్గర నేను మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను తమ్ముడు. నువ్వు సీఎం అయితే పద్మనాభ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం కదా. అడవిలో అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు చేసిన పనికి మొక్కు తీర్చుకోలేకపోయాను. అందుకే పొర్ల దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నాను. అయినా ఎందుకక్క ఇవన్నీ? కనీసం ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా. అంత అవకాశం ఎక్కడిచ్చారు వాళ్ళు? మీరెలాగూ ఇక్కడే ఉన్నారు కదా అని వెళ్ళాను. పొర్లు దండాలి కదా, అందుకే ఇంత టైం పట్టేసింది. సరే, 10 వెళ్దాం. అమ్మా రూపా, రాజు, పదండి. నిజంగా నువ్వు పొర్లు దండాలు పెట్టడానికి వెళ్ళావు మమ్మీ? అయ్యో లేదురా బాబు, నువ్వు పిలిపించిన రౌడీలు నన్ను మూసుగేసి కొట్టారు. కొంచెం అయి ఉంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళరా. పిచ్చి నా కొడుకులు, మందారాన్ని తీసుకెళ్ళమంటే నిన్ను తీసుకెళ్లారా? సమయానికి మీ నాన్న వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ అమ్మ నీకు ఉండేది కాదురా. మమ్మీ, నాన్నొచ్చాడా? అవును, మీ నాన్నే వచ్చి కాపాడారు. అబ్బో, సారీ మమ్మీ, సారీ మమ్మీ. అసలు మనం మాట్లాడుకున్న మాటలు మందారం వెళ్ళలేదు మమ్మీ.
మనమే ఓవర్గా రియాక్ట్ అయ్యాం. ఆ! అబ్బా! ఓవర్గా థింక్ చేయడం వల్లే మన ప్లాన్లు మనకే తగులుతున్నాయి. ఇదిగో ఇక మీదట ఆలోచించి అడిగేయాలి, సరేనా? అలాగే మమ్మీ. నువ్వు చెప్తుంది నిజమా మందారం? నిజం అమ్మాయి గారు. మీకెందుకు అబద్ధం చెప్తాను? మీరు అమ్మగారి గురించి భయపడకుండా వెళ్ళి రెడీ అవ్వండి. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆగమన్నారు. అమ్మగారి ఆరోగ్యం గురించి నీకెవరు చెప్పారు? నిజం చెప్పు మందారం. నిన్న రాత్రి వాళ్ళు గుడికి వెళ్తున్నారని నువ్వే చెప్పావు. ఇప్పుడు అమ్మ గురించి చెప్తున్నావు. చెప్పు మందారం. ఆ ఇంట్లో ఎవరైనా నీతో మాట్లాడుతున్నారా? అయ్యో, మీతోనే మాట్లాడని వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడతారు అమ్మాయి గారు? మరి నీకెలా తెలుసు మందారం? అంటే ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ చెప్పిందన్నా. పోనీలే, అలా అయినా మనకు ఆ ఇంటి విషయాల గురించి తెలుస్తున్నాయి. సరే అమ్మాయి గారు, మీరు త్వరగా రెడీ అవ్వండి.